తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి 66 మోసాలు చేసిందన్న బీజేపీ నేతలు. కిషన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టడానికి మూసీ ప్రాంతంలో నిద్రపోయారన్న బట్టి విక్రమార్క. మందా కృష్ణమాదిగ ఎమ్మెల్యే వివేక్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న రవికుమార్. దివ్యాంగుల పెన్షన్ పెంచకుండా ప్రభుత్వం మోసం చేసిందన్న ఎమ్మెల్సీ కవిత. అటవీ శాఖ అధికార భవన ప్రారంభానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ శాఖను అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. నియోజకవర్గంలో కనపురం మండలంలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కొన్ని సేవాలాల్ సంబంధించిన కమ్యూనిటీ హాలు, సేవాలకు సంబంధించిన గుడికి సంబంధించిన అంగన్వాడీ బిల్డింగ్స్, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అండ్ క్వార్టర్స్ అండ్ దీనికి సంబంధించిన అప్పారెడ్డిపల్లిలో కొన్ని బీసీ ఫ్లాట్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపాలన ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా నిన్న మున్సిపాలిటీకి సంబంధించినవి చేసినాం, మొన్న హాస్పిటల్కి సంబంధించినవి చేసినాం. ఇట్లా ఈరోజు ఈ ఎన్ఆర్జీకి సంబంధించిన కమ్యూనిటీలకు సంబంధించిన అన్ని ఫౌండేషన్స్ కొన్ని భూమి పూజలు అన్నీ చేసుకుంటున్నాం. ఈ 1 year అయిన సందర్భంగా మేము ఇచ్చిన అన్ని గ్యారంటీల్లో దాదాపు చాలా మాత్రం చేసేసినాం. ఈ మధ్యకాలంలో రైతులకు సంబంధించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున 1,00,000 మంది రైతు సదస్సు కూడా చేసినాం. దానిలో 2 లక్షల లోపు కొన్ని టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిపోయిన రైతులందరికీ రుణమాఫీకి సంబంధించిన 2,744 కోట్ల చెక్కు అది కూడా ఇచ్చినాం. దాంతోపాటు మా రైతులకు అందరికీ సన్న ఓట్లు పట్టించిన రైతులందరికీ 500 బోనస్ కూడా ఇస్తున్నాం. ఇక మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మేము ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు సంబంధించిన 2,500 పెండింగ్ ఉంది. దాంతోపాటు 2,000 పెన్షన్ 4,000 చేయాల్సింది, కొన్ని కొత్త పెన్షన్లు చేయాల్సింది ఈ పెండింగ్ ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లోనే 8వ తారీఖు నాడు మా గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పురపడితే వస్తున్నారు. దాంట్లో మోస్ట్లీ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మేము ఫౌండేషన్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్లో దాదాపు అన్ని ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన క్లారిటీ వస్తాయి. 9వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. ఆ రైతు భరోసా మీద కూడా సబ్ కమిషన్ రిపోర్ట్ మీద చర్చించి ఆ రైతు భరోసా కూడా జనవరి తర్వాత చేస్తాం మా సీఎం గారు చెప్తున్నారు. ఈరోజు యువకులకు సంబంధించిన యువ వికాసం అని పెద్దపల్లిలో సీఎం గారు లాంచ్ చేస్తున్నారు. చాలామందికి దాదాపు మన వనపర్తి నియోజకవర్గంలో 154 మందికి కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. దానిలో ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ చేసి 8వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు చేసేసి మేము చేసిన పనులు ప్రజలకు ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మేము ఏం చేయాలనుకున్నా ఏం చేసినాం, తర్వాత ఏం చేస్తారో దాని మీద ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు చేస్తున్నాం. Please like, share and subscribe Sneha TV.